హలో. సో ఈ సెషన్‌లో మనం ఆటోమేపర్ నల్ ప్రాపర్టీస్ సో దీన్ని ఎలా యూజ్ చేస్తామనేది చూద్దాం. సో సేమ్ మోడల్ క్రియేట్ చేశా. సో మోడల్స్‌లో ఎంప్లాయీ ఎంప్లాయీ మోడల్ తీసుకున్నాం. ఐడీ, నేమ్, డిపార్ట్మెంట్, అడ్రస్ అండ్ క్రియేటెడ్ బై అండ్ క్రియేటెడ్ ఆన్. రైట్. సో ఎవరు క్రియేట్ చేసినారు, ఎప్పుడు క్రియేట్ చేసినారు అనేది. అండ్ ఇన్ ది సేమ్ వే డీటీఓస్‌లో ఎంప్లాయీ డీటీఓ తీసుకున్నాం. ఐడీ, నేమ్, డిపార్ట్మెంట్, అడ్రస్, క్రియేటెడ్ బై అండ్ క్రియేటెడ్ ఆన్ డేట్. రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఆటో మ్యాపర్ ఇన్‌స్టాల్ చేసాం. అండ్ అలాగే మ్యాపింగ్ ప్రొఫైల్‌లో ఇన్ కేస్ ఇక్కడ చూడండి, నల్ సబ్స్టిట్యూట్ అన్నాం. దట్ మీన్స్ ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ అడ్రస్ అనేది నల్ వాల్యూ అవుతుందో, సో అప్పుడు నాట్ అసైన్డ్. సో ఈ ఈ ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది నాకు డిస్‌ప్లే అవ్వాలి. సో క్రియేటెడ్ బై అనేది నేను ఎప్పుడైతే ఎంప్టీ ఇస్తానో నల్ సబ్స్టిట్యూట్ సిస్టమ్ ద్వారా నేను క్రియేట్ చేసినట్టు నాకు మెసేజ్ రావాలి. అలాగే క్రియేటెడ్ ఆన్ సో డేట్ టైమ్ డాట్ నౌ నల్ సబ్స్టిట్యూషన్ అంటాం. దట్ మీన్స్ ఎప్పుడైతే మనం ప్రాపర్టీస్ ఎక్కడైతే మనం నల్ వాల్యూస్ ఇస్తున్నామో అప్పుడు మనకి ఈ ప్రాపర్టీస్ చేత రీప్లేస్ చేయాలి అనమాట. సో ప్రోగ్రామ్ డేట్స్ ఫైల్ ఇక్కడ రిజిస్టర్ చేసాం అండ్ ఎంప్లాయ్ కంట్రోలర్ చూద్దాం. లైక్ ఐఎంఎఫ్ తీసుకున్నాం అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా కంట్రోలర్లకు మనం పారామీటర్ లాగా పాస్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఎంప్లాయీ లిస్ట్ తీసుకున్నాం. అండ్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసు అంటే ఎంప్లాయీ ఐడి 1 దగ్గర ఇక్కడ అడ్రస్ అయితే మనం ఇచ్చాము. క్రియేటెడ్ బై, క్రియేటెడ్ ఆన్ ఇవ్వలేదు. సెకండ్ కేసులో అడ్రస్ ఇవ్వలేదు, క్రియేటెడ్ బై ఇవ్వలేదు, క్రియేటెడ్ ఆన్ ఇచ్చాం. థర్డ్ కేసులో అడ్రస్ ఇవ్వలేదు, క్రియేటెడ్ బై ఇచ్చాం, క్రియేటెడ్ ఆన్ అనేది ఇవ్వలేదు. రైట్. సో ఈ గెట్ ఎంప్లాయీ డీటెయిల్స్ మనకి ఎలా తీసుకుంటాం చూద్దాం. సో ఇక్కడ ఏం చేసామంటే ఎంప్లాయీ లిస్ట్ తీసుకున్నాం. సో దాన్ని తీసుకొని మనకి ఎంప్లాయీ డీటెయిల్కి మనకి మ్యాప్ చేసాం. ఎంప్లాయీ లిస్ట్ నుంచి పర్టికులర్ ఐడి దగ్గర ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకొని మనం ఎంప్లాయీ డీటెయిల్కి మ్యాప్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం. సో 1 దగ్గర అడ్రస్ ఒకటే ఇచ్చాం. ఓకే. ఎంప్లాయీ ఐడి 1 దగ్గర అడ్రస్ ఒకటే ఇచ్చాం. అండ్ ఇప్పుడు చూద్దాం. సో ఎంప్లాయీ ఐడి దగ్గర 1 మాత్రమే ఇచ్చాం. రైట్. అండ్ సో ఇక్కడ చూడండి, ఎంప్లాయీ అడ్రస్ ఒకటే ఇచ్చాం. బట్ ఇక్కడ క్రియేటెడ్ బై సిస్టమ్ అండ్ క్రియేటెడ్ ఆన్ డేట్ అనేది మనకు వచ్చింది. క్రియేటెడ్ బై అండ్ క్రియేటెడ్ ఆన్. సో యూజింగ్ ఈ ప్రొఫైల్ యూజ్ చేసి సిస్టమ్ అండ్ డేట్. క్లియర్. అండ్ ఇన్ కేస్ 2 ఇచ్చామనుకోండి ఇక్కడ. సో 2 ఇచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఎంప్లాయీ కంట్రోలర్‌లో అడ్రస్ లేదు, క్రియేటెడ్ బై లేదు, క్రియేటెడ్ ఆన్ మాత్రం ఇచ్చాం. సో ఇప్పుడు మనకి అడ్రస్ క్రియేటెడ్ బై బేస్డ్ ఆన్ ఇక్కడ రావాలి. సో ఇక్కడ చూడండి, నాట్ అసైన్డ్ అడ్రస్ అలాగే క్రియేటెడ్ బై. అండ్ ఇన్ ది సేమ్ వే సపోజ్ 3 ఇచ్చామనుకో. సో ఇక్కడ చూడండి, నాట్ అసైన్డ్ అండ్ క్రియేటెడ్ బై అడ్మిన్ అనేది మనం మాన్యువల్ గా దీనికి అసైన్ చేసాం. సో ఇది నల్ కాదు కాబట్టి ఇది నార్మల్ గా వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్ వాల్యూ. అదర్వైజ్ అడ్రస్ అండ్ క్రియేటెడ్ ఆన్ అనేది డీటెయిల్స్ అనేది నాకు నల్ నల్ వాల్యూస్ కాబట్టి ఆ రెండు అసైన్ అయ్యింది. క్లియర్. సో నల్ వాల్యూస్ ని మనం దీనిలో ఇలా హ్యాండిల్ చేస్తాం ఆటో మ్యాపర్ ద్వారా. రైట్. అంటే ఆ ప్లేస్ లో సమ్ వాల్యూస్ ని మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు. క్లియర్. సో ఇది ఆటో మ్యాపర్ లో ఉన్న నల్ ప్రాపర్టీ. క్లియర్. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.